నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష మనం చిన్నప్పుడు ఇక మంత్రి పొంగులేటి అటు అసెంబ్లీలో ప్రసంగిస్తుండగా పోడియం దగ్గరకు బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా వెళ్లడం కూడా మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో ఒక్కసారిగా స్పీకర్ వైపు కూడా హరీష్ రావు దూసుకు వెళ్తున్నారు. కావాలని అక్కడ గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అటు హరీష్ రావుని మార్షల్స్ అడ్డుకున్నారు. ఇక స్పీకర్ పైకి పేపర్లను విసిరేశారు వివేక్. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు వీరంగం సృష్టిస్తున్న విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎప్పుడైతే మంత్రి పొంగులేటి ప్రసంగిస్తున్నారో ఒక్కసారిగా ఆ పోడియం దగ్గరకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. ఇక సభ మొత్తం గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సభలో ఆందోళన చేస్తున్న అటు బీఆర్ఎస్ సభ్యులని సస్పెండ్ చేయాలని కూడా అక్బరుద్దీన్ అన్నారు. ఇప్పటికే అటు స్పీకర్ కూడా వాళ్ళని ఎంత హెచ్చరిస్తున్నా కూడా ఎక్కడ తగ్గకుండా కావాలని ఆందోళన అలాగే ఒక్కసారిగా అల్లరి సృష్టిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో హరీష్ ఏ విధంగా అయితే స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళడం, ఒక చేతిలో పేపర్స్ పట్టుకుని అక్కడికి వెళ్ళి గందరగోళ వాతావరణాన్ని ఏ విధంగా సృష్టించడానికి తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారో ఆ విజువల్స్ ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మార్షల్స్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ హరీష్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా సజావుగా సాగాల్సిన సభని ఒక గందరగోళ వాతావరణంలోకి నెట్టే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు బీఆర్ఎస్ నేత హరీష్. నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష మనం చిన్నప్పుడు నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష మనం చిన్నప్పుడు నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష మనం చిన్నప్పుడు నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా రైట్. ఇక ఇప్పటికే చూసుకుంటే ఏ విధంగా సభ మొత్తం గందరగోళ వాతావరణం నెలకొందో కూడా మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. రైట్ హేమ, ఇప్పటికే చూసుకున్నట్టు స్పీకర్ పైన కూడా వివేక్ పేపర్లు విసులుతూ ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు నిరూపించాలని ఈ విధంగా అసెంబ్లీలో ఈ విధమైన గందరగోళ వాతావరణం కానీ అల్లర్లతో కూడిన వీరంగం సృష్టించడానికి కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? ఎస్, దాదాపు 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపి ఎంతో సీనియర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో ఏదైతే తమ తీరు, తమ ప్రవర్తన అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ అనేది ప్రజల పక్షాన పోరాటం చేయడానికి, ప్రజల సమస్యలపై మాట్లాడడానికి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ చర్చించేటటువంటి ప్లేస్ అసెంబ్లీ కాదు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఉదయం నుంచి ఒక్కసారి మనం అసెంబ్లీ జరిగినటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే, ఉదయం మొదటిగా అసెంబ్లీ అయిన వెంటనే గందరగోళం అనేది బీఆర్ఎస్ నేతలు ప్రారంభించారు. ఒకవైపు పొంగులేటి శ్రీనివాస్ భూభారతికి సంబంధించి ఏదైతే బిల్లు ఉందో దానికి సంబంధించి డిస్కషన్ చేస్తుంటే, మరొక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం వెంటనే నిన్న ఏసీబీ ఏదైతే కేసు నమోదు చేసిందో ఈ ఫార్మల్ ఈ కార్ రేస్కి సంబంధించి దానిపైన చర్చ జరపాలి అంటూ డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీ లోపలికి కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత స్పీకర్ పదే చెప్పారు, మీకు మాట్లాడేటటువంటి అవకాశం కలిగిస్తాము. ప్రస్తుతం ప్రజలకు ఎంతో ఉపయోగపడేది, ముఖ్యంగా రైతులకు ఎంతో ఉపయోగపడేటటువంటి బిల్లు పైన ప్రస్తుతం డిస్కషన్ చేద్దాం. ఇదంతా కూడా ప్రజలకు సంబంధించింది. కానీ ఒక వ్యక్తి కోసం ఇప్పుడు ఈ ఏదైతే బిల్లుకు సంబంధించినటువంటి డిస్కషన్ అనేది ఆపడం జరగదు, మీకు సమయం ఇస్తాము అని చెప్పి పదే చెప్పి రిక్వెస్ట్ చేసి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం సహనం కోల్పోయారు. ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్లో కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి మొదటిగా అసలు ఈరోజు ఉదయం నుంచి కూడా తమ
సీట్లలో కూర్చోకుండా నేరుగా నిల్చొని నిరసనలు తెలుపుతున్నారు. తమతో పాటు తీసుకొచ్చినటువంటి ప్లకార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తూ నిరసన తెలుపుతున్నారు. యాక్చువల్లీ అసెంబ్లీ లోపలికి ప్లకార్డ్స్ కానివ్వండి లేదంటే ఇతర ఏదైతే పేపర్స్ ఉంటాయో అవి అలో ఉండదు. ఆల్రెడీ వీళ్ళంతా సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బీఎస్సీ మీటింగ్లో కానివ్వండి లేదంటే ఎప్పుడైతే శిక్షణ తరగతులు జరుగుతాయో ఆ సమయంలో కూడా చెప్తారు. కానీ ఒక్కసారి మనం వీడియోలో చూస్తే వాళ్ళ చేతుల్లో ప్లకార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక మొదటిగా కాసేపు దాదాపు ఒక 5 నిమిషాలు నిరసన అసెంబ్లీ 5 నిమిషాల అనంతరం ఒక్కసారిగా అప్పటిదాకా సైలెంట్ గా ఉండి అటు ఇటు చూస్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ప్రొవోక్ చేశారు. తన ముందే ఉన్నటువంటి వివేక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ ఎవరైతే ఉన్నారో తనని నెట్టుకుంటూ మిగతా వాళ్ళందరినీ కూడా రండి అంటూ సైగ చేసుకుంటూ ఒక్కసారిగా స్పీకర్ టేబుల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించారు. స్పీకర్ టేబుల్ దగ్గర కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ అడ్డుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మార్షల్స్ ని కూడా దొబ్బుకుంటూ నేరుగా స్పీకర్ దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ అంతా వెంటనే అలర్ట్ అయ్యి ఆపేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మార్షల్స్ ని నెట్టుకుంటూ నేరుగా స్పీకర్ టేబుల్ దగ్గరికి వెళ్ళినటువంటి విజువల్స్ ని కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక అనంతరం అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా అక్కడ రిజిస్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే సభలో జరిగినటువంటి మాటల్ని ఎప్పటికప్పుడు బుక్లో రాసుకుంటూ కొంతమంది ఆ స్పీకర్కి ఎదురుగా ఒక టేబుల్ ఉంటుంది అక్కడ రికార్డ్ చేసుకుంటుంటారు. ఏకంగా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ బుక్ని తీసుకొని స్పీకర్ మీద విసిరారు ఒక ఎమ్మెల్యే. మరొక వైపు తమ చేతులు ఉన్నటువంటి పేపర్స్ని కూడా స్పీకర్ పైన విసిరేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి తీరుకు అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఒకవైపు ఈ వీడియో కూడా ప్రస్తుతం సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి మనం చూసాము బీఆర్ఎస్ నేతలంతా తలసాని శ్రీనివాస్ కానివ్వండి పల్లా రాజశేఖర్ రెడ్డి కానివ్వండి మిగతా నేతలంతా కూడా మాట్లాడుతూ మొదటిగా కాంగ్రెస్ వాళ్ళే మా పైన పేపర్లు విసిరారు అనంతరం మేము ఈ విధంగా ప్రవర్తించామని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ వీడియో చూస్తే ఎవరు ముందు ఈ విధంగా ప్రవర్తించారో ఎవరు ముందు స్పీకర్ దగ్గరికి వెళ్ళారో అనేది క్లియర్గా అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎన్నో ఏళ్ళు సీనియర్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు తీరుపైన అయితే ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్ హేమ, ఇప్పటికే మనం చూసుకునే విజువల్స్ లో కూడా క్లియర్ గా అర్థమవుతుంది మార్షల్ ఎంతవరకు ఆ కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా కూడా ఒక్కసారిగా స్పీకర్ పొజిషన్ ఉన్న వ్యక్తిపైకి ఆ విధంగా వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అటు సభలో ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆ సభ్యులని సస్పెండ్ చేయాలని అటు అక్బరుద్దీన్ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మరి ఎటువంటి చర్యలు ఉన్నాయి వీళ్ళపైన? ఎస్, ఇప్పుడు స్పీకర్ వీళ్ళపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్ కూడా ఇటువైపు కాసేపటి క్రితం ఎప్పుడైతే దాదాపు 2 సార్లు వాయిదా వేసిన తర్వాత కాసేపటి క్రితమే తిరిగి ప్రారంభమైనటువంటి సమయంలో అతను స్పీచ్ ఇస్తూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విధమైనటువంటి ప్రవర్తన తెలంగాణ రాష్ట్రానికే మంచిది కాదు. ప్రజలు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తున్నారు. ఎంతో సీనియర్లుగా ఉన్నటువంటి మీరే ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. మరొక వైపు ఇప్పుడు మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో అంటే ప్రస్తుతం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ కొన్ని నినాదాలు అసెంబ్లీ లోపల చేస్తున్నారు. అసలు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అనేది గత 10 ఏళ్లలోనే జరిగింది, మీ హయాంలోనే జరిగింది. అలాంటి మీరే ఇప్పుడు ప్రశ్నించడం అలాంటి మీరే ఇప్పుడు నిరసన చేయడం చాలా సిగ్గుచేటుగా ఉంది. తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు అంటూ కూడా తను చెప్పడం జరిగింది. మరొక వైపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకంగా ఉండబోతోంది. గతంలో అంటే ధరణి యాప్ వల్ల ధరణి అనే ఒక స్కీమ్ వల్ల ఎంతో మంది రైతులు నష్టపోయారు. ఎన్నో భూములు కూడా బదలాయింపులు జరిగాయి. ఎంతో మంది నేతలు భూములు మింగేశారు. ఇలాంటి వాటిని అన్నిటిని కూడా సెట్ చేస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. భూభారతి ఒక కొత్త స్కీమ్ ని కూడా తీసుకురాబోతుంది. దీన్ని మన అందరం సపోర్ట్ చేయాలి. అలాంటిది మీరు వ్యతిరేకించడం చాలా సిగ్గుచేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరొక వైపు స్పీకర్ ని కూడా అనేక సార్లు డిమాండ్ చేశారు. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు కూడా సభని మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు. సభకు సంబంధించినటువంటి ఏదైతే విధి విధానాలు ఉంటాయో వాటన్నిటిని కూడా బ్రేక్ చేస్తున్నారు. వెంటనే వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, లేదంటే వెళ్ళి వాళ్ళ సీట్లలో కూర్చోమని చెప్పండి. ఉదయం నుంచి కూడా ఎవరిని మాట్లాడనియకుండా ఒక వ్యక్తి కోసం పోరాటం చేయాలంటూ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ అనేది ప్రభుత్వం అనేది ఒక వ్యక్తి కోసం కాదు, యావత్
రాష్ట్రం కోసం, యావత్ ప్రజల కోసం. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల ప్రవర్తన చూస్తే ప్రజల కంటే ఒక కుటుంబంలోని వ్యక్తి ఎక్కువగా ముఖ్యంగా అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన అనేది చాలా దారుణంగా ఉంది అంటూ చాలా ఘాటు విమర్శలు చేశారు. ఒకవైపు అక్బర్ మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అక్బర్ ఓవైసీ స్పీచ్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాసేపటి క్రితం వాయిదా వేయకంటే ముందు బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి సమయంలో ఒక్కసారిగా వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం. వ్యక్తి స్క్రీన్ పైన విజువల్స్ లో ఒక్కసారిగా స్పీకర్ వైపు కూడా హరీష్ రావు దూసుకు వెళ్తున్నారు. కావాలని అక్కడ గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అటు హరీష్ రావుని మార్షల్స్ అడ్డుకున్నారు. ఇక స్పీకర్ పైకి పేపర్లను విసిరేశారు వివేక్. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు వీరంగం సృష్టిస్తున్న విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎప్పుడైతే మంత్రి పొంగులేటి ప్రసంగిస్తున్నారో ఒక్కసారిగా ఆ పోడియం దగ్గరకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. ఇక సభ మొత్తం గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సభలో ఆందోళన చేస్తున్న అటు బీఆర్ఎస్ సభ్యులని సస్పెండ్ చేయాలని కూడా అక్బరుద్దీన్ అన్నారు. ఇప్పటికే అటు స్పీకర్ కూడా వాళ్ళని ఎంత హెచ్చరిస్తున్నా కూడా ఎక్కడ తగ్గకుండా కావాలని ఆందోళన, అలాగే ఒక్కసారిగా అల్లరి సృష్టిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో హరీష్ ఏ విధంగా అయితే స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళడం, ఒక చేతిలో పేపర్స్ పట్టుకుని అక్కడికి వెళ్ళి గందరగోళ వాతావరణాన్ని ఏ విధంగా సృష్టించడానికి తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారో ఆ విజువల్స్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మార్షల్స్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ హరీష్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా సజావుగా సాగాల్సిన సభని ఒక గందరగోళ వాతావరణంలోకి నెట్టే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు బీఆర్ఎస్ నేత హరీష్. కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం చిన్నప్పుడు నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం చిన్నప్పుడు నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం చిన్నప్పుడు